సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఏమైనా సాధించారా అని ప్రశ్నించారు. యువకుల జీవితాలను అంధకారం చేశారని మండిపడ్డారు. ఆయన పాలనలో అన్ని వర్గాలు నాశనమయ్యాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం రివర్స్ అయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఒక ఘోరమైన ప్రభుత్వం, నీచమైన ప్రభుత్వం, క్రూరమైన ప్రభుత్వం. కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది జైలుకు పోయాం, ఏమి నేరం చేశామని జైలుకు పోయాం. పేదవాళ్ళ కోసం ధరలు పెరిగితే నోరిప్పడానికి మాకు అధికారం లేదా? మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేస్తే ఇది తప్పని చెప్పడానికి మాకు హక్కు లేదా? రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు? 5 ఏళ్ళు ఇదే తంతు. మళ్ళా అంటాడు నేను అది చేశా, ఇది చేశా, బటన్ నొక్కా. ఒట్టొట్టి బటన్ ఎవడికి నొక్కితే ఎవడికి కావాలి? 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? మీకు కష్టాలు పెరిగాయా లేదా? ఇబ్బందులు వచ్చాయా లేదా? మీ జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? అది ప్రమాణాలు. ఎప్పుడైనా ఒక వ్యక్తి బాగా చేస్తే మీ జీవితాల్లో వెలుగు రావాలి, అప్పులు తగ్గాలి, ఆదాయం పెరగాలి, 10 రూపాయలు మిగిలే పరిస్థితి రావాలి కష్టానికి. నేను ఏ విధంగా పిల్లల్ని బాగు చేయాలనో బాగు చేశాను. 5 ఏళ్ళు అయింది. ఒక డిఎస్ఏ పెట్టావా? ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? ఒక ఇండస్ట్రీ తెచ్చావా? ఒక మా తమ్ముడి గుండు 0. అంటే మాటలు మాట్లాడతాడు, విమర్శలు చేస్తారు. అందుకే నేను అప్పుడప్పుడు అడుగుతాను, జాబు రావాలంటే మళ్ళీ అది ఎన్డీఏ పైన నా పైన ఉండే అభిమానం మీ అందరికీ. గంజాయి రావాలంటే జగన్ ఉండాల, గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి. మీకు ఒకటి హామీ ఇస్తున్నా, 100 రోజుల్లో ఈ రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం ఉండదు, గంజాయి ఉండదు, డ్రగ్స్ ఉండవు.